నమస్తే, నేను మీ సంతోష్ కుమార్. ఈరోజు ఒక ప్రధానమైన వాస్తుకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాం. ఒకటి ముఖ్యంగా వాస్తులో భాగంగా అందరూ చెప్తున్నారు కదా. ఒక ఎగ్జాంపుల్, ఒక ఏరియాకి పోయినప్పుడు తూర్పు ఫేసింగ్ సంబంధించి, ఎందుకంటే అందరూ తూర్పు మాత్రమే ఇష్టపడతారు, తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటేనే తీసుకుంటారు కాబట్టి తూర్పుకు సంబంధించి చెప్తున్నాను. అది ఏ ఫేసింగ్ అయినా అనుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా మనము ఒక విషయం ఏంటంటే, తూర్పు ఫేసింగ్ ఏదైనా ఒక ఏరియాకి పోయినప్పుడు తూర్పు ఫేసింగ్ సంబంధించిన ఇల్లులు ఒకే విధంగా కట్టి ఉంటారు. వాళ్ళు జనరల్గా తూర్పు ఫేసింగ్ సంబంధించి మనం డోర్ ఎక్కడ పెట్టుకోవాలో ఆ డోర్ కానీ కిచెన్ కానీ యాజ్ ఇట్ ఈజ్ ఒక గల్లీకి, ఒక ఏరియాకి పోయినప్పుడు, ఒక స్ట్రీట్కి పోయినప్పుడు అన్నీ ఒకే విధంగా, ఒకే విధమైనటువంటి ఇల్లులు మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. అదేవిధంగా అందులో కూడా ఏదేది ఎక్కడెక్కడ రావాలో సిమిలర్గా వాళ్ళకు, పక్కన వాళ్ళ ఇంటికి, వాళ్ళకు ఆ గల్లీ మొత్తం ఒకే విధంగా తూర్పు ఫేసింగ్ సంబంధించిన రూల్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అలాగే ఉంటాయి. కానీ మనం ఒక విషయం గమనిస్తే, ఒక్క ఇంటికి సంబంధించి ఇంకొక ఇంటికి వాళ్ళందరూ ఒకే సిమిలర్గా ఉండరు. ఎందుకు? నేను అడిగే ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఊరికి కానీ ఒక ఏరియాకి కానీ పోయినప్పుడు తూర్పు ఫేసింగ్ ఇల్లు తీసుకుంటే తూర్పు ఫేసింగ్ సంబంధించిన ఇల్లు మొత్తము ఒకే విధంగా ఉంటాయి. హాల్ ఎక్కడ రావాలి, సేమ్ థింగ్, హాల్ ఈశాన్యంలో, అట్లా ఆగ్నేయంలో కిచెను యాజ్ ఇట్ ఈజ్ సిమిలర్గా ఉంటాయి. వాళ్ళకు వీళ్ళకు అన్ని విధాల సేమ్ ఉంటుంది. కానీ వాళ్ళది చూస్తే వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఒక తీరుగా ఉండరు. మళ్ళీ అదేవిధంగా ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది ఉంటారు. కొందరు మంచిగా ఉంటారు, కొందరు అయితే ఇబ్బందులు ఫీల్ అవుతారు, ఇబ్బందిగా ఉంటారు. అవి ఎందుకు? తూర్పు ఫేసింగ్ అందరు కలిసి రావాలి కదా. తూర్పు ఫేసింగ్ అంటే తూర్పు కాదు, తూర్పుపైన, ఉత్తరమైన, పడమరైనా ఏ ఫేసింగ్ అయినా ఒక స్ట్రీట్కి పోయినప్పుడు తూర్పుకు ఆపోజిట్లు ఉన్న ఇళ్ళని పడమరకు ఉంటాయి, తూర్పుకు పడమరకు ఆపోజిట్లు ఉన్నాయి, తూర్పు ఫేసింగ్ ఉంటాయి. సో ఇప్పుడు తూర్పు ఫేసింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తూర్పుకు సంబంధించిన ఇల్లులు మొత్తము ఒకే విధంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళు ఉండే విధానం కానీ ఒకే విధంగా ఎందుకు ఉండడం లేదు? మీరు ఇది ప్రాక్టికల్గా మీరు కూడా ఆలోచన చేయండి. ఉండాలి కదా, ఒకే విధంగా ఉండాలి, కానీ లేరు. ఇక్కడ ప్రధానంగా మనము వాళ్ళ చూస్తే అసలు ఎందుకు అనేది చూసినప్పుడు వీళ్ళు చెప్పే, అందులో కొందరికి తూర్పు ఫేసింగ్ కలిసి వస్తుంది, కొందరికి కలిసి రాదు. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. తూర్పు ఫేసింగ్ అనేది అందరికీ కలిసి రాదు, అందరికీ కలిసి వస్తుంది. అది వస్తుంది, రాదు, ఎందుకు? సో మనం ఒక ఎట్లా అంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ జాతకం రీత్యా వాళ్ళకి ఏం ఫేసింగ్ కలిసి వస్తుందని ఫస్ట్ ప్రధానంగా తెలుసుకున్న తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది చాలా బెటర్. కానీ ఈ తూర్పు ఫేసింగ్ కదా, అందరు కలిసి వస్తుంది, పక్క వాళ్ళు కొన్నారు నేను కూడా కొంటా, వాళ్ళు ఉంటలేరా మంచిగా, నేను కూడా మంచిగా ఉంటా అనేసి వెళ్తూ ఉంటారు. అల్లకపోయినాక సంవత్సరానికో, 3 ఇయర్స్కో, 5 ఇయర్స్కో అట్లా డిఫరెంట్ అప్పుడు కనిపిస్తుంది దాని ప్రాబ్లం ఏందనేది. అయితే ఇదొక పాయింట్. మళ్ళీ ఇంకో పాయింట్, కలిసి వచ్చినా కూడా మాకు తూర్పు ఫేసింగ్ కలిసి వస్తుందని చెప్పారు సార్, మేము అలా పోయినాం. మీకు ఫస్ట్ తెలిసిన వాళ్ళు, కరెక్ట్ చెప్పిన వాళ్ళు, పేరు ప్రకారంగా చెప్తురా, వాళ్ళు మీ వ్యక్తిగత జాతక రీత్యా చెప్తురా, ఏ విధంగా చెప్తురా అనేది ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇదొకటి. ఇంకొకటి, మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలి అనుకొని వెళ్ళినప్పుడు మీకు ప్రధానంగా కనిపించేటి ఏ ఫేసింగ్, ఇదొకటి ఫైండ్ అవుట్ చేసుకోండి. మీకు ఏ దిక్కు అనేది ఎక్కువ కనిపిస్తుంది అనేది తెలుసుకోండి. తెలుసుకున్నాక అక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఆ టైంలో
పర్టికులర్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇల్లు కట్టాలని మీకు అది స్టార్ట్ అయింది అంటే మీకు పర్టికులర్గా ఆ దశ టైం అనేది ఉంటుంది మీ జాతకంలో. దశ టైం అనేది ఆ టైం ఏది మంచిదా లేక మీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యేది ఉందా అనేది అందులో ఫైండ్ అవుట్ అవుతుంది. సో మీరు ఏదైతే తీసుకుందాము అనుకుంటున్నారో అంటే మీరు స్థలం కానీ ఇల్లు కానీ చూస్తున్నప్పుడు అంటే మీకు ఆ టైం వచ్చింది కాబట్టి మీరు ముందుకెళ్తారు. కానీ అది మంచిదా చెడ్డదా అనేది మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అది ఎట్లా అంటే ఇప్పుడు మీ జాతకరీత్యా మీకు బ్యాడ్ టైం నడుస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మీరు ఇల్లు కట్టే యోగం వస్తుంది. అంటే అప్పుడు ఎట్లా వస్తుందంటే ఇల్లు కట్టి మీరు ఇబ్బంది అవుతారు. అంటే ఆర్థికంగా కానీ ఆరోగ్యరీత్యా అనారోగ్యాలు అంటే ఇల్లు కట్టించి మీకు ఇబ్బంది పెడుతుంది అక్కడ. కొందరేమో మంచి టైం అంటే మంచిగా ఉంది మీకు దశ మంచిగా ఉంది అనుకోండి, టైం మంచిగా ఉంది అనుకోండి, దశ మీన్స్ టైం మంచిగా ఉంది అనుకోండి, మీకు దాని ప్రకారంగా మంచి ఇల్లు రావడము, మంచి యోగము, మంచిగా ఇంట్లో పోయినాక మంచిగా ఉండడం అవన్నీ చూస్తాం. కానీ కొందరు ఇంట్లోకి పోయినాక ఇల్లు స్టార్ట్ చేసినాక ఆగిపోవడము ఇవన్నీ కారణాలు ఏంటంటే మీకు ఆ టైంలో దశ బాగాలేక మీకు ఇబ్బంది పెడుతుందుకే మీరు ఇల్లు కట్టడానికి మీకు ప్రయత్నాలు అనేది ముందుకు వెళ్తాయి. అంటే మంచిగా ఉన్నప్పుడు పోతుంది మూమెంట్, మంచిగా లేనప్పుడు కూడా పోతుంది మూమెంట్. ఇది కరెక్ట్ తెలిసిన వాళ్ళైతే కరెక్ట్ ఫైండ్ అవుట్ తెలిసిన వాళ్ళైతే చెప్పగలుగుతారు. అందుకే నేనేం చెప్తున్నాను అంటే మీరు కరెక్ట్గా ఒక గైడెన్స్ కరెక్ట్ తీసుకున్న తర్వాత మీరు ఇల్లు కట్టాలనా కట్టొద్దా, ఎప్పుడు కట్టుకోవచ్చు, మీకు మూమెంట్ అనేది మీరు అనుకుంటారు. ఎవరికైనా ఒక లైఫ్ ఒక గోల్ అనేది ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలి మంచిగా అనేది ఉంటుంది. కానీ ఆ ముందుకు వెళ్ళదు. ఎందుకు అంటే మీకు ఆ టైం రాలేదు కాబట్టి. సో నేనేం చెప్తున్నానంటే మీకు కరెక్ట్ టైము దశ టైం స్టార్ట్ అయినప్పుడు మంచిగా ఉన్నప్పుడు తీసుకుంటే మీకు ఏ ఫేసింగ్ కలిసి వస్తుందని తెలుసుకున్న తర్వాత తీసుకొని దాని ప్రకారంగా ఇల్లు కట్టుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ పక్కన వాళ్ళు తూర్పు ఫేసింగ్లో ఉన్నారు చాలా బాగున్నారంటే అది మీకు కలిసి వస్తుందా కలిసి రాదా అని ఎట్లా తెలుసుకోవాలి? అందు గురించే మీరు అన్నీ కరెక్ట్ తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.